పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి వ్యాధులలో టీవీ. గతంలో పాత సినిమాల టైంలో కొంతమంది సినిమా యాక్టర్లు టీబీ వస్తేనే చనిపోయారు. కొంతమంది షుగర్లు వస్తే చనిపోయారు. ఇక ప్రపంచాన్ని దండయాత్ర చేసి జయించడానికి బయలుదేరినటువంటి అలెగ్జాండర్ మలేరియా దమ్ము కొడితే చనిపోయాడు. సో ఇవాళ వీటన్నిటికి కూడా ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చేసింది. ఈ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి వ్యాధులలో ఇది కూడా ఒకటిగా ఉన్నది. 12% ప్రజల్ని వణికిస్తూ ఉంది. ముఖ్యంగా పౌష్టికాహార లోపం, పోషక విలువలు కలిగిన ఆహారం లేకపోవటం, ఆ పేషెంట్తో కలిసి ఉండకుండా ఉండాలి. కొన్ని సూత్రాలు ఒక 3 నెలల 6 నెలల కోర్సు వాడిన విడిగా జీవించాలి. కొన్ని మౌలికమైనటువంటి విషయాలు తెలిస్తే టీబీని తవ్వి 20 అడుగుల లోతు పొందబెట్టవచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పరిస్థితుల మీద దృష్టి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియో. టీబీకి సంబంధించింది. టీబీ అనేది ఒక జబ్బు, ఊపిరితిత్తులకి అంటే లంగ్స్కి సంబంధించి ట్యూబర్కోలసిస్ అనేటువంటి బ్యాక్టీరియా లంగ్స్లోకి వెళ్ళటం వల్ల బాడీలో అది స్ప్రెడ్ అయ్యి మనిషిని స్కెల్టన్ లాగా అస్థిపంజరం లాగా చేస్తుంది. సో గతంలో దీనికి జబ్బు లేదు, ఊగి దగ్గు వస్తుండేది. సో ఇప్పుడు ఊపిరితిత్తుల వ్యాధులు అన్నిటికీ సంబంధించి దాదాపుగా లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా ఆధునిక వైద్యం వెళ్ళింది అనేది చెప్పక తప్పదు. సో దీనికి పెద్ద వ్యాక్సిన్ అవసరం లేదు. సో ఇది పరిస్థితి. సో దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు భారతదేశంలో 2015 లెక్కల ప్రకారం 1,00,000 మందికి 237 మంది టీబీ పేషెంట్స్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. 2024 లెక్కలకు వచ్చినప్పుడు 1,00,000 మందికి 187 మంది టీబీ పేషెంట్స్ ఉన్నారు. అదేవిధంగా మనం చూసినప్పుడు టీబీ శాతం తగ్గుతూ వస్తూ ఉన్నది. సో 27% నుంచి 21% తగ్గినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. అదేవిధంగా వరల్డ్ లెవెల్లో కూడా 12% టీబీ ఉంది. జనరల్గా ఇది ఆరోగ్యవంతమైన వాళ్ళలో ఎక్కువ రావడానికి ఆస్కారం లేదు. పౌష్టికారం తినేసాట రాదు. పోషక విలువలు తక్కువ ఉండి ఆ వ్యాధిగ్రస్తులతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఇది వస్తుంది. సో ఇప్పుడు ఆధునిక వైద్యంలో నెల కోర్సు లేదులే కానీ 3 నెలలు 6 నెలల కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సులు కంటిన్యూగా వాడాలి. ప్రభుత్వం ఏదో ఏం పథకం అది, ఏం పథకం అబ్బది, ఏదో పథకం పెట్టింది ప్రభుత్వం. నిక్షయ పోషణ 500 ఇస్తా ఉంది. నెలకి గీరుకోవడానికి రావు. 2,000 3,000 వేయండి ఆ మెడిసిన్ వాడిన రోజులు. ఎందుకంటే వాళ్ళు పనికి పోలేరు. ఆ ట్యాబ్లెట్స్ స్టెరాయిడ్ రేంజ్లో ఉంటాయి కాబట్టి వణికిపోతారు. ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు మామూలు జ్వరానికే వణుకుతారు చలిజ్వరంలాగా. వీటికి ఈ ట్యాబ్లెట్స్ చాలా పవర్ఫుల్. పౌష్టికారం తినలేరు. ఒకవైపు పనికి పోలేరు, రెండో వైపు పౌష్టికారం తినలేరు. అందుకోసం ఇచ్చే 500 4 గిరుగుడానికి సరిపో 2 ఏళ్ళని ఇచ్చావండి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇవ్వండి. కొద్దిగా పౌష్టికారం తిని ఆరోగ్యం కుదిరిపడితే మళ్ళీ వాడి పని చేసుకుంటాడు. ప్రభుత్వ వాటిల్లో నమోదు చేసుకున్న వాటిల్లోనే కనీసం వాళ్ళకైనా ఇవ్వండి. ప్రైవేట్ హాస్పిటల్ అంటే కొద్దిగా వెసులుబాటు ఉంటుందేమో అనుకుందాం. సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక టీబీ కేసులకు సంబంధించి 1,00,000కి 28 మంది గతంలో చనిపోయేటోళ్ళు ప్రస్తుతం 21% తగ్గించగలిగింది ప్రభుత్వాలు. సో మందుల కోసం కొన్ని రోజులు 3 నెలల కోర్సును 3 నెలలు వాడకుండా 6 నెలల కోర్సును 6 నెలలు వాడకుండా మధ్యలోనే బంద్ చేయటం వల్ల 32% కేసులు అసలు మందులు తగ్గినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా సంబంధించినటువంటి బాధితులకి, కుటుంబ సభ్యులకి దీని పట్ల వ్యాధి పట్ల అవగాహన కల్పించి దాని పట్ల చైతన్యం కలిగించి ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాలని చెప్పేసి అదేం ప్రాణాంతకమైన వ్యాధి. ఇది గతంలో ఒక 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం 100 ఏళ్ళకి ముందు ఆధునిక వైద్యం లేనప్పుడు ఇది ప్రాణాంతకమైన వ్యాధి, చనిపెట్టేవాళ్ళు. ఇప్పుడు అదే అసలు జబ్బే కాదు. వాళ్ళని కొట్టంలోనో అవుట్కట్స్లోనో వేయాల్సిన పని లేదు. ఖచ్చితంగా పక్క గదిలో ఉంచేసి వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి ఇచ్చేస్తే కరోనా టైం లాగా ఫుడ్ ఐటమ్స్ ఇచ్చేస్తారు. మాట్లాడేటప్పుడు కూడా కొంచెం దూరం పెట్టి ఒకవేళ బయటకు వెళ్ళేటప్పుడు ఏమైనా కరోనా మాస్క్లు పెట్టుకుని ప్రయత్నం చేయండి. ఒక 3 నెలలు 6 నెలలు మీ జీవితాల కంటే అండి, టీబీ బాధితుల జీవితాల కంటే మిగతా ప్రపంచం ఎక్కువ కాదు. ముందు మీ ఆరోగ్యాన్ని మీరు ఏర్పరచుకోండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలా సవాళ్ళు అపోహలు ముఖ్యంగా టీబీ పేషెంట్స్ని ముఖ్యంగా ఈ టీబీ జబ్బు అంతా పేదవాళ్ళకే వస్తుంటుంది. షుగర్ అవి అంటే ధనికులకి, ఇవాళ పేదలకి అది వస్తుంది. అది వేరు సంగతి. అది గోధుమలు లేకపోతే రైస్ ఎక్కువ తినటం వల్ల వస్తుందని చెప్తున్నారు మెడికల్ సైన్స్ వాళ్ళు. సరే అది అట్లా ఉంచుదాం. గతంలో చర్చించాం, భవిష్యత్తులో కూడా చర్చించాం వాటి గురించి. ఈ టీబీకి సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. అది చేతబడి చేస్తేనో బాణామతి చేస్తేనో అనే రకరకాలు ఉన్నాయి. పౌష్టికారం లేకపోవడం వల్ల టీబీ ఉన్నోళ్ళతో కలిసి జీవించడం వల్ల ట్యూబర్కోలసిస్ అనే బ్యాక్టీరియా జబ్బులన్నీ తగ్గిపోతున్నాయి ఇప్పుడు. సో దానివల్ల వస్తుంది. పౌష్టికారం తినాలి, రోగనిరోధక శక్తిని పెంచుకునే మెడిసిన్స్ వేసుకోవాలి, మంచి పౌష్టికారం తీసుకోవాలి. కుటుంబ సభ్యులు కూడా చేయాలి. నిక్షయ పోషణ కింద కొంత అమౌంట్ ఇస్తున్నారు. 500 నెలగిరి కూడా అనుకోవచ్చు. అట్లా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇవ్వండి. ఇప్పుడు పనికి పోకుండా ఉండడం, మందులు వేసుకోవాలా, కళ్ళు తిరుగుతుంటుంటాయి. యాడ్ నుంచి ఇస్తే పేద కుటుంబాలకి ఇది వచ్చేది. పేదల జబ్బు కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కౌన్సిలింగ్, డాక్టర్తో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. ఖచ్చితంగా మెడిసిన్ 3 నెలల 6 నెలల సంవత్సరం కోర్సులు ఉంటాయి. కొన్ని మధ్యలో వదిలేస్తే మళ్ళీ 6 నెలలు 9 నెలలు సంవత్సరం వాడాల్సిన కోర్సులు ఉంటాయి. మధ్యలో వదిలేయకండి. ఫ్యామిలీ సభ్యులు కానీ వాళ్ళు చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏఐ ఎక్స్రేలతోని
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని, ఎక్స్‌రేలని పట్టుకొని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు వాళ్ళ పట్ల అవగాహన కలిగించే ప్రోగ్రామ్ చేయండి. గతంలో మెడిసిన్స్ ఇచ్చే అంగన్వాడీ టీచర్లు వాళ్ళకి సంబంధించి కొంత అమౌంట్ రెమ్యూనరేషన్ ఇచ్చేది తగ్గితే ఇచ్చేసే ప్రయత్నం చేయండి. 1000, 2000 ఇవ్వండి. కొంచెం ఫోకస్ పెడతారు. సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఆ విధంగా ముందుకెళ్ళే బాధ్యతలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఇది 15-45 ఏజ్ గ్రూప్‌లో వస్తే ఇది ఛాలెంజింగ్. ఎందుకంటే వాళ్ళకి రావట్లేదంటే వీళ్ళంతా అంబర్లు గుట్కాలు, అంబర్ రాజాలు ఎక్కువైపోయారు. తాగుబోతు బడులు ఎక్కువైపోయారు. సో, ఆర్థిక నష్టం. ఒకవైపు ఈ 15-45 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒకవైపు పని చేయాలి. పని చేస్తే ఉత్పత్తి జరుగుద్ది. వీళ్ళు పని చేయకుండా టీవీ బారిన పడితే 6 నెలలు, సంవత్సరం దాకా అడగోలుగా మళ్ళీ వెళ్తే నియమాలు పాటించకుండా పౌష్టికాహారం తినాలి, ఆల్కహాల్ జోలికి పోకూడదు. కొన్ని రోజులు కాపురానికి దూరంగానే ఉండాలి టీవీ పేషెంట్స్ 6 నెలల, సంవత్సరం ఆ కోర్స్ అయిన దాకా. సో, జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు అశ్రద్ధగా చేసినప్పుడు ఇదవుతుంటది. ఒకవైపు ఏమవుతుందంటే ఈ టీవీ వల్ల ఒకవైపు కుటుంబ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయి. ఈ 15-45 ఏజ్ గ్రూప్ వాళ్ళంతా కూడా వర్కింగ్ క్లాస్ పనిచేసేటువంటి ఏజ్ గ్రూప్ కిందకి వస్తుంటారు. 18 నుంచి అనుకోండి. 15 అంటే పిల్లలు వస్తారనుకోండి. సో, ఒకవైపు పని జరగదు. చదువుకునే పిల్లలైతే చదువుకోవడం ఇబ్బంది అయిద్ది. పని చేసుకునేవాళ్ళైతే పని ఇబ్బంది ఉంటది. ఈ రెండిటితోని పాటుగా ఆర్థికంగా వాళ్ళు కుటుంబాన్ని పోషించేవాళ్ళు కాబట్టి కొంచెం 6 నెలలు, సంవత్సరం వాళ్ళు కొంత 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అమౌంట్ ఇయ్యండి. ఆ విధంగా పౌష్టికాహార మెడిసిన్ వాడతారు. కొద్దిగా క్వాలిటీ పండ్లు, ఫలాలు వెజిటేరియన్ అయితే పండ్లు, ఫలాలు, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ తినేటోళ్ళు తినండి. మేము ఈ ఆహారపు అలవాట్లు ఏం కాదని ఎవరికి నచ్చిన వాళ్ళు తినండి. ఆ విధంగా ముందుకు పోవాలి. సో, అందుకోసం కొద్దిగా జాగ్రత్తగా, అప్రమత్తంగా అవగాహన కల్పించుకొని ముందుకు పోవాలి. ఇదంతా ఆంగ్లంలోనే ఇదంతా గవర్నమెంట్ డాక్టర్ల బాధ్యత, అంగన్వాడీ బాధ్యత, ఆశా వర్కర్ల బాధ్యత అన్నట్టుగా ఉన్నది. ఇది ఐఎంఏ బాధ్యత, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బాధ్యత, పౌర సమాజం బాధ్యత, ఎన్‌జీఓల బాధ్యత, నెహ్రూ కేంద్రాల బాధ్యత, ప్రజల బాధ్యతగా భావించండి. అవగాహన కల్పించండి. మందులు ఇప్పించే కార్యక్రమం చేయండి. టీబీ అనంలోనే గవర్నమెంట్ డాక్టర్లే చేయటం కాదు. మానసిక ధైర్యం నింపే ప్రయత్నం చేయండి. ప్రేమని, అవగాహన పంచే ప్రయత్నం చేయండి. డిసిప్లిన్‌గా ఉండే ప్రయత్నం చేయండి. ఆధునిక వైద్యానికి సంబంధించి ప్రికాషన్స్ చెప్పి అక్కడ పంపించి ఆ ట్రీట్మెంట్ కొనసాగే విధంగా, అతను పాటించే విధంగా, ఆ విధంగా మొబలైజ్ చేసి, బూస్టింగ్ ఇచ్చి, వాళ్ళ ఉన్న అంతర్గత శక్తులను బయట తీసుకొచ్చి ఖచ్చితంగా అతను రికవర్ అయ్యేలాగా ప్రయత్నం చేయండి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయడం తెలియజేస్తూ, సో, టీబీని పొందబెట్టొచ్చు. పెద్ద కష్టమేం కాదు. కాకపోతే అవగాహన కల్పించుకొని చైతన్యం అవగాహన కలిగినప్పుడు చైతన్యం కలిగినప్పుడు దాన్ని క్రమశిక్షణతో పాటించినప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. టీవీ ఇవాళ రేపు పెద్ద జబ్బేం కాదు. గతంలో 100 ఏళ్ల క్రితం, 200 ఏళ్ల క్రితం, అంతకుముందు మానవ సమాజం ఉన్నప్పుడు, ఆధునిక వైద్యం లేనప్పుడు అది పెద్ద జబ్బు. ఇవాళ అసలు పెద్ద జబ్బే కాదు. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.